నిన్న ఆయుష్ కూడా పైకి ఎగిరిపోయిన పరిస్థితి ఆవిడ. నిన్న అదంతా కూడా దాని గురించి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈసారి రెస్పాండ్ అవ్వాలి అని జస్టిస్ కూడా అడిగారు. అడిగిన దానికి వెంటనే అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారు. రాత్రి ప్రెస్ మీట్ పెడదాం అనుకొని ఆ ప్రెస్ మీట్ వల్ల వేరే దోవలోకి వెళ్ళిపోద్ది, తప్పుదారి పట్టిస్తారు జనాలని దాన్ని క్యాన్సిల్ చేసి ఆయనే స్వయంగా లైవ్ లోకి వచ్చి ఒక మాట ఇచ్చారు. ఖచ్చితంగా నన్ను అభిమానించి ఆ రోజు సండే థియేటర్కి వచ్చిన ఆ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేస్తున్నా. కానీ నేను బాధనైతే తిరిగి ఇవ్వలేను, కానీ నా చేయూతనంత సాయం నేను చేసి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతానని ఒక ధైర్యం అయితే ఇచ్చాడు. కానీ పాపం వాళ్ళ టీంకున్న ఆ బాధని మొత్తం కూడా అలా ఆయన కళ్ళల్లో చూసాం. ఎందుకంటే ఒక లేడీ ఫ్యాన్ అయ్యండి, ఒక తల్లి పిల్లకు జరిగిన సంఘటన కదా, దానికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు అల్లు అర్జున్. ఒక మాట అయితే ఇచ్చాడు, 25 లక్షలు క్యాష్ మనీ ఇస్తాను, వాళ్ళకి ఏదన్నా ఫర్దర్ గా నా నుంచి హెల్ప్ కావాలంటే ఇది మినహాయించి ఇంకేదైనా చేయమన్నా చేస్తాను. అంటే లైక్ ఇప్పుడు పిల్లోడు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆ హాస్పిటల్ బిల్లు కూడా పే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా నెగిటివ్ గా చూడకుండా అల్లు అర్జున్ ఎవరి ద్వారా జరిగినా కానీ తప్పు, అది ఒక విషయంలో ఆయన ఒక సెక్యూర్ గా నిలబడ్డాడు ఆ ఫ్యామిలీ. కానీ నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఆయనకి. నేను చెప్పాలంటే దీన్ని ఎవరికాలే సైడ్ అయిపోయి ఎవరికాలే తప్పించుకుంటారేమో అని నేను అనుకున్నాను. కానీ నా ఊహలకు అందనట్టు అల్లు అర్జున్ గారి లైవ్ లోకి వచ్చి ఆవిడికి సపోర్ట్ చేస్తానని మాట్లాడడం అదంతా కూడా నాకు బాగా అనిపించింది. గుడ్ డెసిషన్. కాకపోతే ఇక మనం ఆయన అన్నట్టుగా ప్రాణం అయితే వెనక రాదు, కాకపోతే కొంచెం జాగ్రత్త అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ బెనిఫిట్ షోలకి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, బ్యాచిలర్స్ ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు ఉంటారో యంగర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తట్టుకోగలరు కొన్ని సిచ్యువేషన్స్. కానీ లేడీస్ చాలా డెలికేటెడ్ కాబట్టి వాళ్ళకి కొంచెం బోన్ పవర్ కానీ విల్ పవర్ కానీ కొంచెం జనాల్లో ఎప్పుడు రాని తత్వం ఉంటది. కాబట్టి ఆ జనాల్లో ఎలా తిరగాలి, ఎలా నడవాలి, ఏ పక్క కొట్టి ఏ పక్క కొత్తారు జనం అనేది తెలియదు. కాబట్టి ఆ మిస్టేక్ జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. ఇలాగా ఫస్ట్ బెనిఫిట్ షోలకి అయితే ఫ్యామిలీని మటుకి అవాయిడ్ చేయమని దయచేసి కోరుకుంటున్నాను నేనైతే నా తరఫు నుంచి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే మొగుడును పిల్ల ఒక పక్కన ఉంటే రేవతి గారు వాళ్ళ అబ్బాయి ఒక పక్కన ఉన్నారు. రేవతి గారిని వాళ్ళ అబ్బాయిని జనాలందరూ కూడా ఒకసారిగా అల్లు అర్జున్ వర్తంతో మీదెక్కీయడం, వాళ్ళకి ఊపిరాడకపోవడం, కింద తొక్కిసినట్లో ఇదైపోవడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బెనిఫిట్ షోకి అవాయిడ్ చేయండి, ఫ్యామిలీస్ తో బెనిఫిట్ షోలు. ఫస్ట్ షోకి ఓకే, ఇక మ్యాట్మెల్ కానీ దేనికైనా కానీ ఓకే, కానీ బెనిఫిట్ షోలు అర్ధరాత్రిగా జరుగుతాయి కాబట్టి వాటికి మటుకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మినిమం ఫ్యాన్స్ ఉంటారో ఆ ఫ్యాన్స్ లో ఈ ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఎంత క్రేజ్ ఉన్న హీరో ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఇలాంటివి అవాయిడ్ చేస్తారని నా అభిప్రాయం.